హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 గురించి డిస్కస్ చేద్దాము. రీసెంట్గా భారతదేశంలో కొన్ని రకాల వస్తు ఉత్పత్తులపై, ఆహార ధాన్యాలపై ధరలు పెరగడం మనం చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో ఈ యాక్ట్ అనేది తిరిగి న్యూస్లోకి రావడం జరిగింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే అత్యవసర వస్తువుల చట్టము 1955. ఈ చట్టాన్ని కేంద్రం తీసుకుని వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆహార కొరతను తగ్గించడానికి, వాటి ధరలను నియంత్రించడానికి, బ్లాక్ మార్కెట్ను కంట్రోల్ చేయడానికి, బఫర్ స్టాక్ని నియంత్రించడానికి గాను ఈ యాక్ట్ అనేది యూజ్ అవుతున్నది. మరి ఇందులో ఏ కమోడిటీస్, ఏ రకమైన వస్తువులు వస్తాయి అంటే, ఆహార ధాన్యాలు, బియ్యము, గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, పెట్రోలియము, ఆనియన్, పొటాటో. గతంలో ఇవన్నీ ఉండేది. 2020లో కొన్ని రకాలు అంటే పొటాటో, ఆనియన్ వీటిని ఈ లిస్టులో నుంచి తొలగించారు. మరి ప్రతిసారి ఇవే ఉంటాయా అనంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మార్కెట్ యొక్క కంట్రోల్ని బట్టి, మార్కెట్ యొక్క స్టేటస్ని బట్టి ఈ కమోడిటీస్ని అనేవి రివైజ్ చేస్తుంది. కొత్తగా చేర్చడం కానీ తొలగించడం కానీ చేస్తుంది. మరి ఈ యాక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనంటే, మార్కెట్లో ఏ రకమైన వస్తు ఉత్పత్తులు ఏ మేరకు నిల్వ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వరకు మనకు పర్మిషన్ ఉంటుంది, వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ధరలు పెంచుకునే అవకాశం ఉంటుంది, ప్లస్ బఫర్ స్టాక్ ఎంత ఉండాలి, బ్లాక్ మార్కెట్లో ఏ రకమైనవి ఎలాంటి ఈ పదార్థాలు, వస్తు ఉత్పత్తులు అనేది, ఈ కమోడిటీస్ అనేవి ఉండకూడదు అనేది ఈ చట్టం ద్వారా మనకు తెలుస్తుంది.